అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలువబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఏంటి తెలుసా? మాకు సరైన బ్యాక్గ్రౌండ్ లేదు కదా, మాకు సరైన ఉద్యోగం లేదు కదా, మా కుటుంబంలో అందరి వృత్తులు అంతంత మాత్రమే ఉన్నాయి, పిల్లలు చూస్తే జ్ఞానవంతులుగా లేరు, భర్త చూస్తే సరైన సంపాదన లేదు, ఇల్లు చూస్తే అద్దెంట్లో ఉంటున్నాం, ఇలాంటివన్నీ పెట్టుకొని మా స్థితి మార్చండి ప్రభా అని ప్రార్థిస్తున్నామే, నిజంగా మన పరిస్థితులు మారతాయంటావా అన్న ఆలోచన మీకుంది. 2025 కావచ్చు, 2024 సంవత్సరం కావచ్చు, ఎంతో కష్టపడ్డారు, ఎన్నో శ్రమల మధ్యన వచ్చారు, ఎన్నో ఇబ్బందులు మీరు పడుతూ వచ్చారు. అయినా కొంతమంది అనుకుంటారు, అన్ని సంవత్సరాలు కష్టపడినా మన పరిస్థితులు మారలేదే, ఈ 2026 సంవత్సరంలో మారతాయంటావా అన్న ఆలోచన ఒకవేళ మీ హృదయంలో ఉంటే గుండెల మీద చేతులేసుకున్న మాట చెప్పగలను, నీ స్థితిని నా ప్రభు మారుస్తాడు. ఎందుకంటే ఒక చిన్న పూరుపాకలో బ్రతికిన మేము, ఇసుక నేలను ప్రార్థించిన మేము, ఇసుకలోనే పడుకున్న మేము ఈరోజు ధైర్యంగా నిలబడి, ఎవరి ప్రోత్సాహం లేకుండా, ఎవరు మమ్మల్ని ఆదరించకపోయినా, ఎవరు మా వెనుతట్టి నడిపించకపోయినా మేము ప్రభు వైపు చూడగా ఆయన మా స్థితి మార్చారు. కాబట్టి ఈరోజు మీ ముందరం ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ప్రభు మీ పరిస్థితులు మారుస్తాడు. ప్రియ సంగమా, నీ కన్నీరు వృధాగా పోదు, నీ కష్టం ఎక్కడికి పోదు, నువ్వు చేసిన మంచి ఎక్కడికి పోదు, నువ్వు ప్రభు సందులో కార్చిన కన్నీరు ఎన్నటికీ వృధాగా పోదు. దేవుడు బలమైన కార్యాలు ఖచ్చితంగా మీకు జరిగిస్తారు. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ మాట చదవగలిగితే, అంతటి రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి అర్పింప ఆజ్ఞాపించను. దానియేలు పాదాల దగ్గర రాజు నెబుకద్నెజరు సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించండి, నైవేద్య ధూపములు అర్పించమని చుట్టూ ఉండే ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు. అసలు ఒక బానిస పాదాల క్రింద రాజు సాష్టాంగ నమస్కారం చేయడం ఏంటి అంటే, ఈ మాట చదువుతున్నప్పుడు మీరు ఒకటి గమనించండి, బానిసగా ఉండిన దానియేలుని దేవుడు ఆ దేశంలో ఎంత ఉన్నతంగా హెచ్చించాడో, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అతని పాదాల దగ్గర ఉన్నాడంటే అర్థం ఏంటి తెలుసా? ఆ దేశం అంతా దానియేలు పాదాల క్రింద ఉన్నట్లే. బానిసగా పోయినా అతని భక్తి అతని స్థితి మార్చింది. ఈరోజు మీ కుటుంబ పరిస్థితులు చూడక్కర్లేదు మీరు, అయ్యో నా చేతిలో ధనము లేదే, మా పిల్లల జ్ఞానము లేదే, అయ్యో మాకు ఉద్యోగం లేదే, మాకు స్థలాలు పొలాలు ఏమీ లేవే, ఎన్నో సంవత్సరాలుగా అద్దెంట్లోనే ఉంటున్నామే, మా పరిస్థితులు ఏమీ మారలేదే అని మీ స్థితిగతుల వైపు చూస్తే ఎప్పటికీ మీరు హెచ్చింపబడలేరు. మీరు ఎవరి వైపు చూడాలో తెలుసా? వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు ఉన్నారు చూసారా, ఆయన వైపు మీరు చూడగలిగితే, మీ భక్తి జీవితాన్ని కాపాడుకోగలిగితే నా ప్రభు మీ స్థితిని మారుస్తాడు. దానియేలు పాదాల దగ్గర రాజైన నెబుకద్నెజరుని పెట్టిన దేవుడే ఈరోజు నీ పాదాల దగ్గర ఎన్నో ఆశీర్వాదాలు పెట్టాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. నీ శత్రువులను నీ పాదాల దగ్గర పెట్టగలడు. నువ్వు దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నావో, దేనికోసమైతే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, ఏదైతే నువ్వు కోల్పోయావో వాటన్నిటినీ నీ పాదాల దగ్గర నా ప్రభు పెట్టబోతా ఉన్నారు. విశ్వాసంతో మీరు ఉండండి. దేవుడు దానియేలుని అంత ఉన్నతంగా దీవించడం గల కారణం ఏంటి తెలుసా? అతనికి ఒక అలవాటు ఉంది. అతడు ముమ్మారు ప్రభు సన్నిధిలో ప్రార్థించే అలవాటు ఉంది. ఈరోజు మీకు అలవాటు ఉందా? మీరు ప్రార్థించండి. శ్రమ వచ్చిందని ప్రభువుకు దూరం అవ్వకండి. బాధ వచ్చిందని దేవునితో మాట్లాడడం మానేయకండి. ప్రభువుకి ఎంత దగ్గరగా ఉంటే అంత గొప్ప ఆశీర్వాదాలు మీ పాదాల దగ్గర ఉంటాయి. ప్రభువుకు దూరం అవుతే ఈ సంగమా బాధ తప్ప మరి ఏది మన బ్రతుకులు మిగలదు. మేము ప్రభువుకు దగ్గరగా బ్రతకడం ప్రారంభించాం. మా తల్లి మాకు అదే నేర్పించింది. మనుషుల వైపు చూడకండి, మన కుటుంబ పరిస్థితుల వైపు చూడకండి, మీరు ప్రభు వైపు చూడండి అన్నారు. ఈరోజు ఘనమైన కార్యాలు మేము అనుభవిస్తూ వచ్చాం. మీరు కూడా దేవుని వైపు చూడండి. రేపు అద్భుతంగా నా ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.